పని. సో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫూటింగ్ ఏరియాలో రాక్ వస్తే కనుక ఆ రాక్ పైన ఫౌండేషన్ వేయాలంటే డెఫినెట్గా మనకి ఈ ప్రోడక్ట్ కావాల్సిందే. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి లాక్ ఫిక్స్ ఎస్, లాక్ ఫిక్స్ పి అని డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనము రాక్లోనే డైరెక్ట్గా మనము ఈ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది రాక్లోనే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దాని సపోర్ట్ తీసుకొని మనం ఫౌండేషన్ అనేది వేసుకోవచ్చు, రైట్. సో దానికోసం డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ కావాల్సిందే. ఇట్ ఈస్ ఎ యూనిక్ ప్రోడక్ట్ ఇన్ ఫాస్ట్రాక్. లాక్ ఫిక్స్ ఈజ్ ఏ యాంకరింగ్ పాలిస్టర్ రెసిన్ గ్రౌట్, సో విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ది యాంకర్ ఆఫ్ ది రీఇన్ఫోర్స్మెంట్. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఫౌండేషన్లో రాక్ వచ్చినా కూడా ఈ స్టీల్ బార్ని మనం రాక్లో ఇన్సర్ట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాము. అండ్ రెండోది, మనము ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ చేయాలన్నప్పుడు ఆ పాత స్లాబ్ లోపలికి కొత్త స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ మనం ఇన్సర్ట్ చేయాలన్నా కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాము. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఎగ్జిస్టెడ్ కాంక్రీట్ మెంబర్లోకి కొత్త స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎస్పెషల్గా స్లాబ్ ఎక్స్టెన్షన్, కాలమ్ ఎక్స్టెన్షన్, బీమ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఆ ఎగ్జిస్టెడ్ కాంక్రీట్ కాలమ్ లోపల ఈ కొత్త స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది.